హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఊరికి వచ్చిన తర్వాత ఇదైతే సెకండ్ డే. మార్నింగ్ లేవగానే ఆ పక్షుల సౌండ్ వింటే మనసుకి ఎంత హాయిగా అనిపించిందో. ఊర్లలో పొద్దుగా అవి ఉంటది, అబ్బబ్బా అద్దిరిపోతుంది అంతే. ఇక్కడైతే ఇంకా పొద్దుగా అల్లారం పెట్టుకునే అవసరం కూడా ఉండదు. ఎందుకంటే చుట్టుపక్కల లేచి ఆల్రెడీ పనులు స్టార్ట్ చేసుకొని ఉంటారు కదా, వాళ్ళ సౌండ్కి విని మేలుకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇంకా మేమైతే టిఫిన్స్ ఏం చేసుకోము, డైరెక్ట్ అన్నం కూరనే వండుకుంటాము. ఇంకా అక్క బయట పని చేస్తుంటే నేనైతే ఇంట్లో వంట అయితే చేసేసాను. ఇంకా నా చిన్న పాప అయితే ఇంకా వాళ్ళ పెద్దమ్మ ఏదేదో అడుగుతుంటే ఎట్లా తల ఊపుతుంది, అన్ని సమాధానాలు అయితే తల ఊపుకుంటేనే చెప్తుంది. అన్నమాట తింటావా? ఒకటే తీసిందే వద్దా వద్దా అన్నం వద్దా 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 అన్నం వద్దా. ఊర్లో ఉంటే టైం చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది. ఇంకా మేమందరం ఒకే దగ్గర ఉన్నామంటే ఇంకా మామూలుగా ఉండదు. అప్పుడే ఈ రోజు గడిచిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది మాకైతే. ఇంకా అందరం ఒకే దగ్గర ఉంటే మేమైతే చూస్తుండగానే ఇంకా మధ్యాహ్నం కూడా అయిపోయింది. ఇంకా తినేసి గిన్నెలన్నీ ఒకేసారి ఈవినింగ్ కోసం అనేసి తోమ పెట్టుకుంటున్నాము. ఇంకా ఇన్ని గిన్నెలు చూసి మీరైతే ఏం భయపడకండి, ఎందుకంటే ఇంకా మా పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఎక్కువ పెద్ద బోవన్లనే వండుతాము. ఫంక్షన్కి అయినట్టయితే ఇంకా మేము డైలీ వండుకునే వంట గిన్నెలను చూస్తే అయితే ఇంకా ఒక ఫంక్షన్కు యూజ్ చేసుకున్నట్టు ఉంటుంది. ఇంకా మేము వచ్చిన పని అయితే కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. మా చిన్న పాప అయితే పాపము చూస్తూ ఉంది వాళ్ళు వెళ్తుంటే. ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్తున్నాడు. ఇంకా నేనైతే ఇంకా ఒక ఫంక్షన్ కోసం అనేసి అయితే ఇక్కడే ఉన్నాను. ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేను కూడా వెళ్తాను. వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోయారు, ఇంకా వాళ్ళ డాడీ కూడా వెళ్తుండ అనేసి ఇంకా మా పాప అయితే ఏడుస్తూ ఉంది. ఇంకా బండి చుట్టూ తిరిగి ఇంకా నేను కూడా ఎక్కుతా అని ఒకటే అల్లరి చేస్తుంది. నేను ఉన్నరా కన్నమ్మ మనం కూడా వెళ్దామన్నా కూడా అసలు వినట్లేదు. బండి చుట్టూ అయితే రౌండ్లు కొడుతూనే ఉంది. ఎంతైనా నాన్న కూర్చులు కదా, వింటదా? అసలు వినను కూడా వినలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంక ఇట్లనే ఏడుస్తుంది అనేసి వదిలిపెట్టి అయితే వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ ఏమనిపించిందో ఏమో ఇంకా రిటర్న్ వచ్చేసి ఐస్ క్రీమ్ ఇప్పించి ఇంకా డబ్బులు ఇస్తే అప్పుడు నార్మల్గా అయ్యి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే వచ్చింది. ఇంకా మా పెద్ద పాప ఐస్ క్రీమ్ చూపించిన తర్వాత ఇంకా మా చిన్నది అయితే అస్సలు తిననీయని కూడా తిననీయలేదు. దాని పాపం ఇంకా మా అత్తమ్మ అయితే ఇంకొక ఐస్ క్రీమ్ అయితే మా చిన్న పాప కూడా పట్టుకొని వచ్చింది. 4 వచ్చినాయి, పైన 2 కింద 2. చింటూ ఏమంటలేదు ఎందుకు చింతలు? ఇంకా మా పెద్దన్న దగ్గరికి అయితే వెళ్ళింది. స్టార్టింగ్లో అయితే ఏడ్చింది. ఇంకా 3 months అవుతుంది కదా రాక, జర మర్చిపోయినట్టు అనిపించిందో ఏందో. స్టార్టింగ్లో అయితే ఏడ్చింది, తర్వాత ఇంకా మంచిగానే ఆడుకుంది. నేనైతే ఎయిర్ పైన అయితే ఇంత కూడా కేరింగ్ తీసుకోను. అసలు అవి ఎందుకు ఉన్నాయో నాకైతే ఇప్పటికే అర్థం కాదు. అసలు ఆయిల్ ఇప్పుడు పెట్టుకుందాం రేపు పెట్టుకుందాం అనకానికి అసలు అట్లనే డిలే చేస్తూనే ఉంటాయి. ఎప్పుడు కొప్పేసుకొని ఉంటాయి కాబట్టి ఇంకా ఆయిల్ మనకు అంతగా ఇంట్రెస్ట్ అయితే ఉండదు పెట్టుకోవాలని. జుట్టు వేసుకోవాలంటే కూడా అసలు ఇంట్రెస్టే ఉండదు. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఎప్పుడు కొప్పుతోటారా బాబు అన్నప్పుడు మాత్రం పెట్టుకుంటాను. ఎప్పుడో ఒక్కసారి, అది కూడా బద్ధకం అనమాట. అట్లా అనేసి ఏమన్నా పని ఉంటుందా అంటే ఏం పని ఉండకపోయినా కూడా బద్ధకం. ఇంకైతే ఇది ఈవినింగ్ టైము. ఇంకా అత్తమ్మ వాళ్ళు చింతపండు అయితే పొతం చేస్తుండే. ఇంకా దాని పొట్టంతా తీస్తే ఇంకా మేమైతే అత్తమ్మ నేనైతే ఒక దగ్గర అయితే పోస్తున్నాం. మామయ్య అయితే ఇంకా పుష్క తీస్తున్నాడు. చింతపండుకి అయితే చాలా ప్రాసెసే ఉంటుంది. పుష్క తీయాలి, ఎండబెట్టాలి, మళ్ళీ కూలర్లతోటి కొట్టిపించిన తర్వాత సేలింగ్కి అయితే పెట్టాలి. ఇంకా బయట పని అది చింతపండు చూసుకుంటే ఇంకా రైస్ అయితే పొయ్యి పైన పెట్టేస్తే ఇంకా అది అయితే ఉంటుంది. ఇంకా మనం బయట పని కూడా చూసుకోవచ్చు అనేసి ఇంకా నేనైతే ఇక్కడ వంట ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అత్తమ్మ అయితే అడ చేస్తూనే ఉంది ఆల్రెడీ. ఇంకా ఊర్లోకి వస్తే అయితే ఇంకా మేము తొందరగానే తిని పడుకుంటాము. ఇంకా సిటీలో ఉంటాయి ఇంకా చాలా లేట్ అయ్యే తింటాము. కానీ ఈ టైమింగ్ బెటర్ అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు. టైం టు టైం అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. ఇంకా అక్కడైతే ఇంకా బద్ధకము. ఊరికి వచ్చినప్పటి నుంచి పెద్ద టాస్క్ ఏమన్నా ఉంది నాకు అని అంటే అది మా చిన్న పాపని మెయింటైన్ చేయడమే. ఎందుకంటే తనైతే ఎవ్వరి దగ్గర ఉండట్లేదు, ఎవ్వరి దగ్గరికి వెళ్ళట్లేదు. అక్కడ ఉంటే బాగానే ఆడుకుంటుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇంక అందరు కొత్తగా అయిపోయేసరికి ఎవ్వరి దగ్గరికి వెళ్ళట్లేదు. ఉంటే నా దగ్గర వాళ్ళ డాడీ దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళట్లేదు. వెళ్ళినా ఏడుస్తా ఉంది అసలు మానకుండా. ఇంకా ఊర్లో మా 2వ రోజు అయితే ఇలా గడిచిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye.